డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఇచ్చినటువంటి జోయిస్ సిల్వర్ టెక్నిక్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి, నో డౌట్. అసలు ఒక మనిషి బ్రెయిన్ దీనిని అట్రాక్ట్ చేయాలి అని అంటే మనల్ని మనం ఎంత డీటెయిల్డ్గా ఉంచుకోవాలని చెప్పడానికి మీ వీడియోస్ ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, మీరు ఆ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారో తెలియదు, కానీ నిజంగా చెప్తున్నాను సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. తెలుగు రాష్ట్రాల్లో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి పేరు, లేదంటే నెంబర్ 1 లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అని చెప్పేసి కనుక మీరు కొడితే యూట్యూబ్లో కూడా మీ వీడియోస్ వస్తాయి. నేను మళ్ళీ చెప్తాను, యూట్యూబ్లో మీరు ఒక్కసారి కొట్టి నేను చెప్పినట్టు వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 మనీ కోచ్ అని ఒక్కసారి కొట్టి చూడండి, ఎవరి వీడియోస్ వస్తాయి మీకు అర్థమైపోతుంది. రియలీ అండి, రియలీ ఫెంటాస్టిక్. నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది నిజంగా. థ్యాంక్ యూ సార్. అంటే సబ్జెక్టు నేర్చుకుని మరి లక్షలు కడతారు మన అన్వర్ గారు ఒక్కొక్క కోర్స్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి. టాప్ క్లాస్ కోచెస్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నేషనల్ కోచెస్, వాళ్ళందరి దగ్గర డబ్బులు కట్టి మరీ నేర్చుకొని తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంత బెస్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఓన్లీ టెక్నిక్సే అంటే అది కూడా కాదు, మళ్ళీ అందులో స్పిరిచువాలిటీ యాడ్ చేస్తారు. అప్పుడప్పుడు నాకే గూస్ బంప్స్ వస్తాయి, డైరెక్ట్ కూర్చునేటప్పుడే నాకే గూస్ బంప్స్ వస్తాయి. భగవద్గీత, మహాభారతం ఇవన్నీ కలిపి ఆ రోజుల్లో ఇది జరిగిందని చెప్పేసి చెప్తారు చూసారా. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో మనం ఇప్పటిదాకా కొన్ని టెక్నిక్స్ ఒక లిమిట్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే బియాండ్ దట్ లిమిట్, అంటే ఆ టెక్నిక్ అంతకు మించి మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, చాలా ఫాస్ట్గా మీరు మీ డ్రీమ్స్ అచీవ్ చేయాలంటే ఏం చేయాలి. ప్రతి మనిషికి డ్రీమ్ ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి జీవితంలో అని అనిపిస్తుంటుంది. సో ఈ వీడియో ద్వారా ఇప్పటిదాకా మీరు గోయింగ్ అవుతున్న లైఫ్ని గ్రోయింగ్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళచ్చు అని నేను చెప్తానండి. సో ఏంటంటే మ్యాజిక్ ఫార్ములా ఫర్ సక్సెస్. సో నేను ఒక ఫార్ములా ఇస్తాను, మ్యాజిక్ ఫార్ములా. డూ యూ వాంట్ మ్యాజిక్? మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాంట్ మ్యాజిక్ అని చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఐ వాంట్ మ్యాజిక్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఐ వాంట్ మ్యాజిక్ అని ఎప్పుడైతే మనం యూనివర్స్కి మెసేజ్ ఇస్తున్నామో, యూనివర్స్ మన లైఫ్లో మ్యాజిక్ తీసుకొస్తుందండి. సో మ్యాజిక్ ఫార్ములా ఫర్ సక్సెస్ ఏంటి? మనం చిన్నప్పుడు ఎప్పుడైనా మ్యాజిక్ చేసినప్పుడు స్కూల్స్కి వచ్చేవారు, మ్యాజిక్ చేసినప్పుడు స్కూల్కి వచ్చారు. ఫస్ట్ వాళ్ళు మ్యాజిక్ చేసే ముందు మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, మనం మీ చిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నవ్వుతుంటుంటారు. మ్యాజిక్ చేసే ముందు వా నవ్వుతుంటుంటారు. ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే, మీ జీవితంలో మ్యాజిక్ జరగాలంటే ఫస్ట్ మీరు నవ్వాలి. నవ్వితేనే మ్యాజిక్ జరుగుతుంది. అయితే ఏంటి ఆ ఫార్ములా అని చూస్తుంటే, దట్ ఈస్ కాల్డ్ మిర్రర్ టెక్నిక్. అయితే ఇప్పటివరకు మనం మిర్రర్ టెక్నిక్ ఒక లెవెల్ వరకు నేర్చుకున్నాం, బట్ ఇది అంతకు మించి టెక్నిక్ అండి. ఏంటి మిర్రర్ టెక్నిక్ అంటే, ఇక్కడ పిల్లి కూడా తన సింహంలాగా ఊహించుకుంటుంది. మిర్రర్ టెక్నిక్ వల్ల తెలియకుండానే సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుందండి. సెల్ఫ్ ఇమేజ్. ఇప్పుడు చాలామంది మీరు 5 స్టార్ హోటల్స్, పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళండి, ఖచ్చితంగా బాత్రూంలో మిర్రర్ ఉంటుంది, పెద్ద మిర్రర్ ఉంటుంది. సో ఎందుకు అని అంటే, మనం అప్పుడప్పుడు మనం కోపం వచ్చినప్పుడు ఇలా 2 చేతులు పెట్టి తిట్టుకుంటుంటాం, కానీ ఎప్పుడు మిర్రర్లో మనల్ని మనం కోపంగా చూసుకోకూడదు. బికాస్ ఆ మైండ్ ఏం చేస్తుంది, వెంటనే ఆ పిక్చర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్ టెక్నిక్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండి, నేను చాలామంది బిలియనర్స్ని నేను అబ్జర్వ్ చేశాను. రీసెంట్గా ఒక రీసెర్చ్లో ఏం తెలియదంటే, ప్రపంచంలో కార్లోస్ రీసెర్చ్, ఆ రీసెర్చ్ పేరు కార్లోస్ రీసెర్చ్ పేరు కూడా చెప్తున్నాను. ప్రపంచం మొత్తం మీద టాప్ బిలియనర్స్ని రీసెర్చ్ చేశారు. అంటే వీళ్ళందరూ ఎలా పైకి వెళ్ళారు. ప్రపంచంలో టాప్ 100 మిలియనర్స్ని తీసుకుంటాటండి ప్రపంచంలో ఈ కార్లెస్ రీసెర్చ్ వాళ్ళు. ఇందులో 86 మంది మిలియనర్స్ ర్యాక్స్ టు రిచెస్, అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ నుంచి వచ్చిన వాళ్ళే. 86 అందులో 86 మంది, మిగతా 14 మంది సిల్వర్ స్పూన్, గోల్డ్ స్పూన్ అన్ని స్పూన్లో పుట్టారు. ఈ 86 మంది వాళ్ళు సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు. అంటే చూడండి, పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, 186 మంది ప్రపంచంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మనం కూడా అవ్వచ్చు. అదే సైకాలజీకి నేను ఏం చెప్తాను, ఇఫ్ వన్ కెన్ డూ, ఎనీ వన్ కెన్ డూ. ఈ ప్రపంచంలో ఒకరు చేయగలిగితే మిగతా వాళ్ళు కూడా దాన్ని చేయగలరు. సో ఏంటనంటే ఇక్కడ తీసుకుంటే అండి, టిప్స్ టు ఏంటి అంటే సింపుల్గా 4 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. 4 ఇంపార్టెంట్ టిప్స్. ఈ 4 ఇంపార్టెంట్ టిప్స్ మీరు మిర్రర్ దగ్గర కానీ మీరు ఫాలో అయితే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్ టిప్ నెంబర్ 1, మిర్రర్ దగ్గర నిల్చొని డోంట్ ఆస్క్ ఎలా వస్తుంది అని అడగకూడదు. ఎందుకంటే ఎవరైతే ఇలా అడుగుతారో, ఇప్పటివరకు మనం యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలని నేర్చుకున్నాం, ఇదేమవుతుందంటే ఈ టెక్నిక్లు తప్పుగాని చేస్తే డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట. సో అంటే మిర్రర్ ముందు నిల్చొని అంత డబ్బు ఎలా వస్తుంది, ఆ ఇల్లు ఎలా కొనగలను, 5 కోట్ల ఇల్లు ఎలా కొనగలను, 5 కోట్ల ఇల్లు ఎలా కొనగలను అని అనుకుంటే ఏమవుతుందంటే, మనం ఇమ్మీడియట్గా యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట. అలాంటిది అడగకూడదు. డోంట్ ఆస్క్ హౌ ఎలా వస్తుంది. అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా
ఎలా కూర్చొని అలా అలా ఆలోచిస్తుంటారు అనమాట. ఎందుకంటే సమ్టైమ్స్ లైఫ్లో టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. ఏయ్. ఎందుకంటే అడగడం మన పని, ఇవ్వడం యూనివర్స్ పని అనమాట. దీని గురించి ఇంకా క్లాసెస్లో డీటెయిల్గా చెప్తాను. యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్ అంటే చాలామంది ఏంటంటే యూనివర్స్కి రిక్వెస్ట్ పెట్టాలా, కమాండ్ చేయాలా, రిక్వెస్ట్ పెట్టాలా, కమాండ్ చేయాలా అని డౌట్ వస్తుంటుంటుంది. నేను క్లాసెస్లో యూనివర్స్కి ఎలా అడగాలో చెప్తుంటాను అనమాట. అయితే దాని తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మిర్రర్ ముందు మనం నిల్చొని నాకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు కారు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక కారు చూసాను, షోరూమ్కి వెళ్ళిన. త్వరలో ఆ కారు కూడా నేను BMW లాంచ్ చేస్తున్నాను. నేను ఒకప్పుడు ఏంటంటే షోరూమ్ వైపు అలా చూడాలనే భయం. ఎందుకు ఏంటారు బాబు కొనగలమో లేదో, ఎందుకు వచ్చిన బాధ. ఇప్పుడు వెళ్ళాం అనుకోండి షోరూంలో, సార్ ఎప్పుడు కొంటారు సార్ అని అడుగుతాడు. అతను ఖచ్చితంగా అడుగుతాడు, సార్ ఏంటి సార్ మీ పాన్ కార్డ్ ఏంటి, మీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏంటి, ఏంటి సార్ ఎప్పుడు కొంటారు. ఇంకా వెళ్ళాం అనుకోండి వదలరు, సార్ ఎప్పుడు వస్తారన్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకుంటారు, ఇంక కంటిన్యూగా వస్తుండే. మనం చెప్పలేమో చేయలేము. అందువల్ల అసలు పక్క చూసేవాడిని కాదనమాట. సో ఇక్కడ చాలామంది ఏంటంటే ఆ కారు నా దగ్గర డబ్బు లేదు కదా, నేను ఎలా కొనగలను కూడా అనకూడదు. ఇంకొకటి ఏంటంటే నేను రిచ్ అవ్వాలి కానీ నాకు అప్పులు ఉన్నాయి కదా. చాలామంది రిచ్ అయిపోవాలి సార్, అప్పులు ఉన్నాయి సార్, రిచ్ అయిపోవాలి, అప్పులు ఉన్నాయి సార్. అంటే డ్యూయాలిటీ మైండ్ సెట్ అంటారు. ఈ ప్రపంచంలో అన్నీ కూడా డ్యూయాలిటీ నేచర్ ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి కావాలంటే. పగలు రాత్రి, అంటే వేడి చలన, మంచి చెడు, ఇలాగా సక్సెస్ ఫెయిల్యూర్. ఎలా అయితే ప్రపంచంలో ఈ నేచర్లో డ్యూయాలిటీ నేచర్ ఉంటుంది. చూడండి, పగలు రాత్రి, వేడి చలన, ఆడ మగ, ఇలా అయితే ఉంటుందో మనిషిలో కూడా డ్యూయాలిటీ నేచర్ ఉంటుంది. సక్సెస్ అవ్వాలి, ఎలా వస్తుంది, ఇంకా డబ్బు సంపాదించాలి, ఎలా వస్తుంది. ఇలా ఈ మిర్రర్ ముందు ఇలా అడగకూడదు. నెంబర్ 1 రూల్. దాని తర్వాత టిప్ నెంబర్ 2, స్టాప్ కంప్లైనింగ్. ఇది నాకు బాగా నచ్చింది, అందరూ జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటి కానీ మన జీవితంలో కానీ చేస్తే చూడండి, తెలియకుండా అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుంటుంటాం. ఎలా అని అంటే స్టాప్ కంప్లైనింగ్. ఏం చేయగలరు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ట్రాఫిక్లో మీరు ఇరుక్కుపోయారు కార్లో. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది తెలుసుకున్న తర్వాత నా లైఫ్లో ట్రాఫిక్లో ఎప్పుడైనా ఇరుక్కుపోతే నేను డ్యాన్స్ చేసుకుంటాను కార్లో, ఎంజాయ్ చేస్తుంటాను. ఎలాగా అని అంటే అప్పుడప్పుడు రెడ్ సిగ్నల్ ఉంటుంది కానీ హార్న్ కొడుతుంటారు. అనుకున్నాడేమో కనిపించట్లేదు, రెడ్ సిగ్నల్ ఉంది కదా హార్న్ కొడతావు అని అంటుంటాడు. అప్పుడు స్టాప్ కంప్లైనింగ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇరికిపోయారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ మనం ఏంటంటే ఎలా ఫీల్ అవ్వంటే, అమ్మయ్య నేను ఈ ట్రాఫిక్లో కార్లో ఉన్నా, బండి మీద లేను. ఎందుకంటే బండి మీద ఉన్న వాళ్ళకి ఎండ గిరగిరలు ఆడిపోతుంటుంది. అప్పుడప్పుడు తల మీద కొంతమంది హెల్మెట్ వేసుకుంటారు, లాన్ దొరదేస్తే తల మీద హెల్మెట్ మీద గోక్కుంటారు అన్నమాట వీళ్ళు. అంటే మనం ఏం ఏసీ కార్లో ఉన్న ఏసీ ఉంటుంది కదా, ఏసీ వేసుకుని FM పెట్టుకొని వినొచ్చు కదా. అంటే మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఏంట్రా బాబు ఏంటి దిక్కుమల ట్రాఫిక్ ఏంటి తిట్టుకుంటుంటాం జనరల్గా. అలా దానికి బదులు కంప్లైనింగ్ బదులు కాంప్లిమెంట్ అన్నమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, అట్లీస్ట్ ఈ ఎండలో ఈ ట్రాఫిక్లో కార్లో కూర్చున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కార్లో వెళ్తున్నామండి, మనం పక్కన చూసి బండి మీద ఉన్నట్టు కన్నా చాలా బెటర్ బాబు, థ్యాంక్ యూ. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అదే బండి మీద మనం ఉన్నాం, అదే బండి మీద ఉన్నాం. సో ఆ బస్సులో లేము. ఎందుకంటే మీకు అబ్జర్వ్ చేయండి, మనం చదువుకున్న రోజుల్లో బస్సులో నిలబడి ఇలా ఊగిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి అని చెప్పేసి బ్రేక్ వేసినప్పుడు అలా ముందుకు పడిపోతాం అని చెప్పేసి, డ్రైవర్ ఏంటనంటే ఏమా అని అంటాను. అంటే ఆ గత పరిస్థితులు గుర్తించుకోవాలి. అమ్మయ్యా, ఎప్పుడు మన బస్కి వచ్చేసి అమ్మయ్య ఒకప్పుడు మన లైఫ్ అదే కదా, థ్యాంక్ గాడ్ కార్లో ఉన్నాను అని అనుకోవాలన్నమాట. అలా అంటే అప్పుడప్పుడు పరిస్థితుల్లో మనం ఎలా బిహేవ్ చేస్తామని మనకు తెలిసిపోతుంది అనమాట. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ స్టాప్ కంప్లైనింగ్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, స్టాప్ కంప్లైనింగ్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కంప్లైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో కోపం వస్తుంది అనమాట, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అనమాట. సో ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుంటుందో F2 సినిమాలో ఫ్రస్ట్రేషన్ వెంకటేష్కి రిలగలగా అంటుంటారు అనమాట, ఫ్రస్ట్రేషన్. అప్పుడప్పుడు 3 చిటికలు వేసి కూడా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవచ్చండి. సో ఎందుకంటే చిటికలు వేయడం వల్ల ఏమవుద్దంటే, ఇలా 3 చిటికలు వేయడం, దానివల్ల సైంటిఫిక్ టెక్నిక్ కూడా చెప్తాను. ఇలా చిటికలు వేయడం వల్ల ఏమవుద్దంటే మన ఫోకస్ ఆటోమేటిక్గా మారిపోద్ది అనమాట. దాని తర్వాత టిప్ నెంబర్ 3, డోంట్ గెట్ యాంగ్జియస్. అప్పుడప్పుడు మనం ఏమవుతుందంటే అనుకున్నది గోల్ టార్గెట్లు, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు ఈ డేట్ కల్లా నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఇన్కమ్ సంపాదించాలి. అది రాలేదనుకోండి యాంగ్జియస్ అయిపోతుంటారు. ఆ టైంలో ఎప్పుడైనా వెళ్ళామనుకో అంటే వచ్చి నేనేమన్నాను నువ్వెందుకు అరుతున్నావు అని అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి సారీ అబ్బా ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది సారీ అని అంటుంటారు అనమాట. సో టిప్ నెంబర్ 4, స్టాప్ థింకింగ్. ఎప్పుడు కూడా మన మేనిఫెస్టేషన్ జరగాలంటే ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అని అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. నేనేమంటే డ్రీమ్ ఎలా ఉండాలంటే ఇల్లు కొనుక్కోవడం కాదండి, ఇల్లులు కొనుక్కోవాలి. ఫస్ట్ మన వరల్డ్ మారితే వరల్డ్ మారిపోద్ది అనమాట. చాలామంది అంటారు నా లైఫ్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి. నో, స్టాప్. ఇల్లు కాదు, ఇల్లులు కొనుక్కోవాలని. ఒక పెద్ద మీరు లెఫ్ట్ సైడ్ చూసారు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, ఇందులో నాకు 10 షాపులు ఉంటే ఎలా ఉంటాయి అని కలగనాలన్నమాట.
అని చెప్పేసి నాకు ఒక 50 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్ వస్తే ఎలా ఉంటుంది, 10 లక్షలు ఉంటుంది. నేను మీకు చాలా క్లాసెస్కి వచ్చిన చాలా మంది కొంతమంది అడుగుతాను, ఒక నెలకు ఒక 10 లక్షలు మీకు ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ వద్దు, ప్యాసివ్ ఇన్కమ్ వస్తే ఎలా ఉంటుంది అంటే, ఊరుకోండి సార్ జోకులు వేస్తారు, ముందు ఇన్కమే సరికి ₹1,00,000 రావట్లేదు, మీరు ప్యాసివ్ అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐ డోంట్ హ్యావ్ ఎ స్కిల్. మీ అందరూ కూడా ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే, నేను అంత స్మార్ట్ అని తెలియాలంటే, అంటే అవ్వాలి అంటే ఎంఎస్కే అంటానండి. ఎంఎస్కే ఇది సూపర్. నా కోచెస్ అందరూ నాకు నేర్పిన టెక్నిక్. ఎంఎస్కే అంటే ఎం అంటే మైండ్ సెట్, నాకు ఆ మైండ్ సెట్ ఉందని నమ్మాలి. ఎస్ అంటే స్కిల్, నాకు ఆ స్కిల్ ఉందని నమ్మాలి. కే అంటే నాలెడ్జ్, నేను ఆ నాలెడ్జ్ నేను సంపాదించగలను. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, నువ్వు ఓడిపోతున్నావు అంటే నీకు టాలెంట్ లేదని కాదు, నీకేమీ రాదని అర్థం, ఇంకా నేర్చుకోవాలని అర్థం అంటారు అంటే. సో అంటే ఇక్కడ నాలెడ్జ్ విషయంలో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నాకు టెక్నికల్ స్కిల్ రాదు అనుకుంటారు. అప్పుడు మీరు గుర్తెచ్చుకోవాలి, సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని పుట్టలేదు, లతా మంగేష్కర్ మైక్ పట్టుకుని పుట్టలేదు, ఇలా ప్రపంచంలో ఎవరు కూడా, ఏఆర్ రెహమాన్ గారు గిటార్ పట్టుకుని పుట్టలేదు. ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, పుట్టలేదు, పుట్టిన తర్వాత గొప్ప వాళ్ళు అయ్యారు. సో ఇది మనం రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుంది. ఎస్, స్టెప్ నెంబర్ 4 ఈ విధంగా ఐఎమ్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ స్మార్ట్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ వెరీ స్మార్ట్ అనుకోలేను. మాటికి అలా అనుకోవడం వల్ల ఏంటంటే, ఇంతకుముందు సార్ ఊరుకోండి సార్, స్మార్ట్ అంటే అయిపోతాం, మీరు మరి కామెడీ చేస్తున్నారంటారు. అప్పుడు నేను లాస్ట్ టైం వాళ్ళు చెప్పాను, రోజు పిచ్చి వస్తుంది అంటే ఏమొస్తుంది, పిచ్చే వస్తుంది. నేను స్మార్ట్ అవుతా అంటే ఎవరో ఒక పర్సన్ వస్తారు, మనం స్మార్ట్గా తయారు చేస్తారు అనమాట. అది యూనివర్సే పంపిస్తుంది. ఈ విధంగా ఈ మిర్రర్ ముందు కూర్చొని జాగ్రత్తగా ఉండండి. మిర్రర్ ముందు కూర్చొని అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ మిర్రర్ టెక్నిక్ చేస్తే విజువలైజేషన్ కన్నా, నేను రీసెర్చ్ చెప్తున్నానండి, 1000 times మోర్ పవర్ఫుల్ దాన్ విజువలైజేషన్. ట్రూ అండి. ఎస్, ఇది మనల్ని మనం ఏ విధంగా ఉంచుకోవాలని చెప్పడానికి ది బెస్ట్ టెక్నిక్ ఇది. రియలీ ఫెంటాస్టిక్. ఆ 4 టిప్స్ కూడా చాలా బాగా ఉపయోగపడేలా చెప్పారు. అవును, అండ్ వెరీ ఎనర్జెటిక్. అందరి మనోభావాలను మీ బాడీ లాంగ్వేజ్లో తీసుకుని వచ్చారు. అంటే ఒకప్పుడు మనం అలా ఉండేవాళ్ళం, మన ఫ్రెండ్స్ని వాళ్ళని చూస్తుంటుంటే కొంతమందిని మనం అనాలనుకుంటే అనలేము. సో ఈ విధంగా మనం చెప్పేస్తున్నాను అనమాట. మార్పుకు ఒక మంచి వీడియో ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు, నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని, ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.